తెలంగాణ సొసైటీలో ఉన్నటువంటి డౌన్ ట్రాడన్ సెక్షన్స్కి సంబంధించి ఇష్యూ, అది ఎస్టీ చెంచులకు సంబంధించి ఇష్యూస్ అయినా, దళితులకు సంబంధించి ఇష్యూస్ అయినా, మహిళలకు సంబంధించి ఇష్యూస్ అయినా కంటిన్యూస్గా టేకప్ చేస్తూ వచ్చాం సార్. అదే కోవలో మహిళా రిజర్వేషన్ కోసం దేశవ్యాప్తంగా రాజకీయ రిజర్వేషన్ ఉండాలనే అంశాలుగా ఢిల్లీలో 16 జాతీయ పార్టీలను ఒక దగ్గర తీసుకొచ్చి ఢిల్లీలో ఆ సందర్భంగా మా ముందు ఒక ప్రశ్న వచ్చింది. మహిళలు అనేటువంటి విషయం మాట్లాడినప్పుడు మరి దేశంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు, సగభాగం ఉన్నటువంటి బీసీ మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలంటే మీ స్టాండ్ ఏంటి అని అడిగినప్పుడు మేము ఖరాఖండిగా నిలబడగలుగుతున్నప్పుడు ఉండాల్సిందే మహిళా రిజర్వేషన్ మేము బలంగా వినిపించడం. అయితే మహిళా రిజర్వేషన్ బీసీ ఉప కోట ఉండాలి అంటే అసలు బీసీల రిజర్వేషన్ ఉంటే మహిళ కోట సాధ్యమవుతుంది. బీసీ ఉద్యమాన్ని ఓబీసీలకు దేశవ్యాప్తంగా కోట ఉండాలనేటటువంటి అంశం అధ్యయనం చేయడం స్టార్ట్ చేసి అంటే వివిధ కమిషన్, పాలేకర్ కమిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి కమర్ కమిషన్తో సహా అన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించి దాంతోపాటు కమ్యూనిటీ ఫీల్డ్ దేశవ్యాప్తంగా తీసుకోవాలనేటటువంటి ఒక ఎజెండా పెట్టుకోవాలి. అందులో భాగంగా మధ్యప్రదేశ్ లాంటి ప్లేసెస్లో జరిగినటువంటి మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యి అక్కడ వాళ్ళ డేటా కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా తిరిగి యునైటెడ్ పూలర్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ బీసీ మేధావులందరితో ఒక సంఘం ఆవిర్భవించింది. భారత జాగృతి, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము కూడా అన్ని జిల్లాలు తిరగడం జరిగింది. తిరిగినటువంటి సందర్భంలో చాలా పాయింట్స్ హైలైట్గా చాలా మంది బీసీ మేధావులు వచ్చి షేర్ చేసుకోవచ్చు. అందులో ప్రధానంగా నా దృష్టికి వచ్చినటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగంలో బీసీ కులాలు అనేటువంటి అంశం చెప్పకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటటువంటి అంశాన్ని చెప్పారు. అక్కడి నుండే మాకు ఇబ్బంది స్టార్ట్ అయింది. ఏదైతే కాన్స్టిట్యూషన్ క్లాసెస్ వర్సెస్ కాస్ట్ ఉందో దాని ద్వారా కోర్టులోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ప్రతి నిర్ణయం ఏ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా అది లిటిగేషన్కి దారితీసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజ్యాంగ సవరణ జరగాలనేటటువంటి ప్రప్రథమంగా అన్ని చోట్ల వినిపిస్తున్నటువంటి డిమాండ్స్. సరే, రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి పార్టీలు అది సాధ్యపడుతుంది అనేటటువంటి అంశం మీద కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చింది. సో మా ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, బీసీ తమరు కేంద్ర ప్రభుత్వానికి దయచేసి రాజ్యాంగ సవరణ కోసం తెలంగాణ వ్యాప్తంగా మా వాణిని మీ వాణిగా సిఫార్సు చేయవలసింది అప్పటి కోరుతాము. రెండవది, విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ వస్తుందని మనం సగర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంక్లూడింగ్ యూపీఎస్సీ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులో 7-8% ఎక్కువ బీసీలు లేరు అనేటటువంటి డేటా రిపీటెడ్గా రాజ్యసభలో, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. ఎస్పెషల్లీ యూపీఎస్సీలో అయితే 5% కూడా దాటడం లేదు. ఇంకా గవర్న్ అని మనం అనుకుంటాము. పొజిషన్స్లో బీసీల సంఖ్య దాటడం లేదు. సో దానికి పటిష్టమైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీలాంటి జ్యుడిషియల్ స్టేటస్ ఉన్నటువంటి కమిషన్ చెప్తే ఆ సీరియస్నెస్ సిఫారసు మాత్రం అడ్వైజ్ మాత్రమే చేయమని మేము రిక్వెస్ట్ చేస్తాం. అంటే బికాస్ ఇన్ ద ప్రాసెస్ మీకు సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్ చెప్పడంలో టీఓఆర్ మీరు అధిగమించినట్టు కాదేమో అని నా అభిప్రాయం. అది యాజ్ అ పాలసీ మేకర్ ఐ నో ఇట్ ఇస్ టు బి డన్ అట్ పార్లమెంట్ లెవెల్. బట్ మీ దగ్గర నుంచి అడ్వైస్ చేస్తే మాలాంటి వాళ్ళకి రిఫర్ చేయడానికి ఉంటుంది సార్. మేము అడ్వైస్ చేసాము, తెలంగాణ ప్రజల డిమాండ్ చెప్పడానికి అవుతుంది. ఈ రెండు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అంశం. ఐఐటి, ఐఐఎం లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఎంతో పోరాటం చేస్తే తప్ప ఓబీసీ కోటా ఫుల్ఫిల్ అవ్వడం లేదు సార్. అది ఇయర్ ఆన్ ఇయర్ జరుగుతున్నటువంటి వివక్ష. దానికి ఒక సెపరేట్ స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్ లాంటి సిస్టమ్ ఇవి పక్కన పెడితే రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఎక్సైజ్ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ పరిధిలోనే మొత్తం ఎన్యూమరేషన్ జరిగి ఉండాలి అనేటటువంటి ఒక అభిప్రాయం అంతటా వ్యక్తమవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున రిజర్వేషన్ వ్యతిరేకించేటటువంటి ఆర్గనైజేషన్స్ కానీ వ్యక్తులు కానీ ఒకవేళ కోర్టుకు వెళ్ళి ఇవాళ ఎన్యూమరేషన్ గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుంది, ఆ సెకండరీ డేటాని ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వాడుకొని సిఫారసులు చేసింది అని అంటే మళ్ళీ వచ్చేటటువంటి రిజర్వేషన్లు కూడా వెనక్కి
అప్రిహెన్షన్ ఉంది సార్. దాని క్లారిటీ గవర్నమెంట్ ఇస్తుందా, తమ ద్వారా ఇప్పిస్తారా అనే విషయం ఒకసారి తమ ఆలోచన కోరుతాం. ఎందుకంటే ఆ ఎన్యూమరేషన్ మీద డౌట్ ఉంది కాబట్టి చాలా మంది డేటా షేర్ చేయడానికి ముందుకు రావడం లేదు. బట్ యాజ్ అ సోషల్ ఆర్గనైజేషన్ మేము చెప్తూ వస్తున్నాము, అసలు మన హెడ్ కౌంట్ అన్న ఇవ్వాలి, మనం ఎంతమంది ఉన్నాం, ఎన్ని తరగతులు ఉన్నామన్నా లెక్క పెట్టేటటువంటి పరిస్థితి ఉండాలి. మీరు సహకరించండి సార్, మెసేజ్ మేము పంపుతాము. సో ఆ ఎన్యూమరేషన్ విషయంలో మాత్రం లేకపోతున్న లీగల్స్ అనే స్క్రూటినీకి నిలబడుతుందా లేదా అనేటటువంటి డౌట్. తద్వారా ఏమవుతుందంటే అసలు మొత్తం ఎక్సర్సైజ్ మీదనే డౌట్ వచ్చేటటువంటి అసలు ఇప్పుడు కరెంట్లీ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎన్నికల ముందు అంటే ఎన్నికల వాగ్దానం అన్నటువంటిది కంప్లీట్గా ఇట్ ఇస్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ ద పొలిటికల్ పార్టీస్. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే 42% మేము రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఒక అనుమానం ఏముంది అని అంటే, ఇన్ కేసు మీరు ఎన్యూమరేషన్లో డేటా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మరి దాని ప్రభావం మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మీరు ఒకటి వినిపిస్తూ ఉంది సార్. ఎక్కువనే వస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నేషనల్ స్టేటస్ అప్పుడు మండల్ కమిషన్ చెప్పింది 52%. మరి 52%, 63% బీహార్లో కనపడ్డట్టుగా ఉంది. కర్ణాటక వాళ్ళు ఇంతవరకు లెక్కలు బయటపడలేదు. మరి అటువంటి సందర్భంలో ఈ 42% అనేది స్టాండ్ అవుతుందా, లేకపోతే ఎన్యూమరేషన్లో వచ్చిన డేటాను మీరు సిఫారసు చేస్తారా అనేటటువంటి అనుమానం ఒకటి బాగా ఉంది. సో మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, అసలు కమిషన్ వేసేంత వరకు వచ్చింది అలాంటి వాళ్ళు సామాజిక సంస్థలు వివిధ పొలిటికల్ పార్టీస్ చేసిన ఉద్యమాలతో 11 months జాప్యం జరిగింది. అంటే ఇక్కడ ఒకటే చిన్న రిక్వెస్ట్, మీకు ఇచ్చినటువంటి టీఓఆర్లో కూడా మీరు 2 జడ్జిమెంట్లు రిఫర్ చేసి దాని ద్వారా ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ ఆ 2 జడ్జిమెంట్లలో ఏముందంటే 50% క్యాపే రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు మేజర్ అనుమానం ఏంటంటే 50% లోపే ఇవ్వడానికి మళ్ళీ కమిషన్ అనిపిస్తుంది. ఇదివరకే ఇచ్చినాం, దానికి ఆర్డినెన్స్ చేసి ఇదివరకు గవర్నమెంట్ కూడా 50% లోపల ఉండాలని ఇచ్చినటువంటి సందర్భం. అట్లాంటప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఈ కమిషన్ ఎందుకు అనేటటువంటి పెద్ద అనుమానం. సో ఈ కమిషన్ ఇస్తే ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, ఇంక్లూడింగ్ బీసీస్ అందరికీ కూడా రిజర్వేషన్ పెరుగుతుంది అనేటటువంటి ఒక ఆశ ఒక పక్క ఉంది, అప్రిహెన్షన్ ఒక పక్క ఉంది. వి అండర్స్టాండ్ అల్టిమేట్ సొల్యూషన్ లైస్ ఇన్ పార్లమెంట్. బట్ అట్ ద సేమ్ టైం ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎక్సైజ్ పాజిటివ్ రిజల్ట్ ఎట్లా వస్తుందంటే ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది సార్. సో అంశాలన్నీ జోడించి మా కొన్ని డిమాండ్లు చెప్పడం జరిగింది సార్. ఒకసారి మీరు లాస్ట్ పేజెస్లో కొన్ని డిమాండ్స్ నేను చదివిపిస్తాను. దాంట్లో వాట్ ఎవర్ బెస్ట్, ఐ టోటలీ అండర్స్టాండ్ సార్ 42% రిజర్వేషన్ కోసమే ఉంది. బట్ ఈ అంశంలో పేజ్ నెంబర్ 20 ఫస్ట్ పాయింట్ ఇప్పటి వరకు నేను మీకు విస్తారంగా చెప్పాను సార్. తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కులగణనను శాస్త్రీయంగా నిర్వహించేలా కమిషన్ సూచించారు. అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ జరుగుతుంది, మరి దాన్ని కంప్లీట్గా మీకు బదలాయిస్తారా, కమిషన్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా? ఎందుకంటే 30 daysలో ఇంత పెద్ద టాస్క్ సమగ్రంగా చేయగలుగుతామా అనేటటువంటిది ఒక డౌట్ అయితే ఎక్స్ప్రెస్ అవుతాం సార్ సమాజం. సో అదొక రిక్వెస్ట్. తర్వాత జాతీయ స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో బీసీల గణన చేపట్టాలని తమ. తర్వాత స్థానిక సంస్థల్లో బీసీల జనాభా దామాషా ప్రకారం అంటే ఈ 42% అన్న కన్ఫ్యూజన్ లేకుండా డిమాండ్ సార్ తమ కమిషన్ వచ్చింది. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను బీసీ జనాభా దామాషా ప్రకారం పెంచేందుకు కమిషన్ సిఫార్సు. అంటే 22% ఉన్న అకార్డింగ్ టు ద సెన్సస్ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకో. తర్వాత చట్టసభల్లో బీసీ తమ సిఫారసు చేయవలసిందిగా కోరుతాం. తర్వాత ప్రతి ఆర్థిక సంవత్సరం తప్పనిసరిగా బీసీ సబ్ ప్లాన్ అమలు జరపాలని ప్రభుత్వం కమిషన్ సిఫారసు చేయడం. దిస్ వాజ్ ఆల్సో ఎలక్షన్ ప్రామిస్ 2020 బడ్జెట్లో పెట్టాలి. సో కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని కమిషన్ సూచించారు. ఇది టోటల్ సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్, చాలా ఓల్డ్ డిమాండ్. అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేంద్రంలో లేదు. తమరు కూడా ఐఎస్లో సర్వ్ చేసినప్పుడు మీకు ఐడియా ఉంది. రాష్ట్రాల్లోనూ బీసీ వెల్ఫేర్ ఉంటుంది, కేంద్రంలో వివిధ హెడ్స్ నుంచి మనకు వస్తూ ఉంటాయి కదా. సో అదొక ఇమీడియట్ ఇంపార్టెంట్ డిమాండ్ అని అనిపిస్తాం. తర్వాత మహిళా రిజర్వేషన్లు బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఉండేలా చూడాలి, అదొకటి. తర్వాత ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అయితే లోకల్ బాడీస్లో మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి క్రితం ఉన్నటువంటి గవర్నమెంట్ అది బల్దియాలో అయినా గ్రామ పంచాయతీలో అయినా చెప్పాను. దాన్ని ఇన్ఫ్యాక్ట్ ఇంటాక్ట్గా ఉంచడం అవకాశం ఉంటే పెంచడమా అనేటువంటిది రిక్వెస్ట్ చేస్తాము. 50 ఉంది సార్, అదే దాన్ని తగ్గించి మళ్ళీ 33 చేస్తారని అని ఒక భయం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఎంబీసీ సంచార సార్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బీసీలలో ఇప్పుడు 3 రకాలుగా మాతో మాట్లాడుతాం సార్.
బీసీస్, ఎంబీసీస్, డీనోటిఫైడ్ ట్రైబ్స్. సో బీసీలలో కొంత సెక్షన్కి కొంత ఏదో ఒక రకంగా వృత్తి ఉద్యోగాల్లో కొంత అవకాశాలు వచ్చినాయి, కానీ వారికి కూడా అందరికీ ఫలాలు అందజేస్తాయి. సో ఆ సెక్షన్కి ఉండేటటువంటి గ్రీవెన్సెస్ కొన్ని ఉన్నాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఉండేటటువంటి గ్రీవెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కోసము కలిపి చాలా కొత్త కులాలను కూడా కలిపి క్రితంసారి వాళ్ళు ఒక సపరేట్ కమిషన్ వేయడం జరిగింది. దాని తర్వాత ఫండ్స్ కూడా అలొకేట్ చేసి వాళ్ళని ఎంపవర్ చేసే ప్రయత్నం. ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కంటిన్యూ చేసి అవకాశం ఉంటే ఎక్కువ కులాలను కూడా కలపాలని చెప్పి ఒక రిక్వెస్ట్. తర్వాత డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని ఉన్నాయి. వాళ్ళకి చాలా విచిత్రమైన పరిస్థితులు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఒక స్థిర నివాసం లేదు. వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి రిపీటెడ్గా జీవన ఉపాధి కోసం వెళ్తున్నటువంటి ట్రైబ్స్. సో వాళ్ళది ఏమవుతుంది అని అంటే పిల్లల్ని స్కూల్లో వేయడానికి లేదు, ఒక స్థిరమైనటువంటి ఉపాధి లేదు. సో గవర్నమెంట్ డిఎన్టీ అనేటటువంటిది స్పెసిఫిక్ కొంచెం వారికి స్థిర నివాసం ఉపాధి కల్పన కోసం ప్రయత్నం చేయాలని ఒక రిక్వెస్ట్. అయితే ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో డిఎన్టీల కోసం ఒక కాలం పెట్టింది సార్. ఫస్ట్ 45 పెట్టి ఏం చేసిందంటే దాన్ని వృత్తి కళాకారులు అండ్ ఓన్లీ బైండ్లా అనే కమ్యూనిటీని పెట్టి వదిలేసింది సార్. మిగతా కమ్యూనిటీస్ని మెన్షన్ చేయాలి. సో దాంతో కళా వృత్తిలో ఉండేటటువంటి మిగతా డీనోటిఫైడ్ ట్రైబ్స్ అందరికీ కూడా కొంచెం అప్రిహెన్షన్ ఉంది. మరి మమ్మల్ని ఎందుకు లెక్క పెట్టలేరు, మా సంగతి ఏంటి అన్నటువంటి. సో కైండ్లీ మీరు ఈ పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు కూడా సబ్ క్లాసిఫికేషన్, సబ్ కేటగరైజేషన్ సిఫారసు చేస్తూ అందరికీ కూడా అవకాశం రొటేషన్ పద్ధతిలో తమరు దయచేసి సిఫారసు చేయవలసిందిగా కోరుతాము. అప్పుడే ఈ అట్టడుగున్నటువంటి ఎంబీసీకైనా బీసీలకైనా అవకాశం వస్తుందని చాలా చాలా ముఖ్యమైన వచ్చేసి దీని మీద కొంచెం విస్తారంగా తమకు సిఫారసు చేయవలసింది కోరుతాము. తర్వాత ఇది మన సిమిలర్ అత్యంత వెనుకబడిన ఎంబీసీలకు ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేలాగా ఇప్పుడున్నటువంటి ఎంబీసీ కార్పొరేషన్కి అవసరమైన నిధులు కేటాయించడానికి సంచార జాతులు ఇప్పటివరకు తమకు చెప్పినటువంటి పాయింట్. తర్వాత బీసీ విద్యార్థులకు సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ కూడా రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. దాన్ని కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ చేయవలసిందిగా మేము గవర్నమెంట్కి సిఫారసు చేయాలని కోరుతాము సార్. సిమిలర్ పాయింట్స్ దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్గా ప్రతి ఒక్కరి గురించి తర్వాత 15th ఇంపార్టెంట్ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ట్రిపుల్ టెస్ట్ ప్రకారము పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పాను. సో అది తెలిసి ఉండి కూడా మళ్ళీ మీ టీఓఆర్లో ఆ 2 కేసులు మెన్షన్ చేయడం అన్న దాంట్లో డౌట్స్ ఎక్స్ప్రెస్ అవుతుంది. సో అల్టిమేట్గా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు అన్న మెథడాలజీ మీద మా అందరూ కూడా ఒక డౌట్ ఉంది. అది తమరే క్లారిఫై చేయాలి. మరి ఆ మెథడాలజీ గవర్నమెంట్ మీకు ఏమి సూచించింది? సపోజ్ ఒక సంచార జాతిలో ఎన్నడూ కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ లేకపోతే అది లేదు అని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనేటటువంటిది దయచేసి తమకు చెప్తే మా ద్వారా మేము కూడా ప్రారంభించేటట్టు ఆస్కారం. తర్వాత ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇంకా అల్టిమేట్లీ 20th పాయింట్తో నేను క్లోజ్ చేస్తాను. బీసీలకు అన్ని రకాల రిజర్వేషన్లకు కులగణన ప్రామాణికమైనది కాబట్టి ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్యూమరేషన్ డేటా తీసుకొని దాన్ని కోర్టుకి ఎట్లా సబ్మిట్ చేస్తారు, మరి నెక్స్ట్ లాజికల్ పాయింట్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది అన్నది మన ద్వారా కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ. యునైటెడ్ స్కూల్ ఫ్రెండ్ చైర్మన్ ఈ కార్పొరేషన్లో ఏవో 50%, 20% కింద ప్రారంభించడం అది విద్యలో కానీ వైద్యం అంటే ఉపాధి అవకాశాల్లో కానీ లేదా పొలిటికల్. ఉదాహరణకు 85 కులాలు వార్డు మెంబర్ కూడా గెలవాలి కులాలు కాబట్టి వార్డు మెంబర్ కూడా వాళ్ళు ప్రారంభించడానికి లేదు. దీని మీద మేము యునైటెడ్ మేడం గారి సలహాతో సపోర్ట్ అన్ని జిల్లాలు తిరిగి దాంట్లో మేజర్గా వచ్చేటి ఏంటంటే పొలిటికల్గా కానీ ఈ విద్యలో కానీ ఉపాధిలో కానీ డిమాండ్స్ ముందుకు వస్తాయి. దానికి ఈ సర్వే ప్రధానంగా కామారెడ్డిలో ఇప్పుడున్న అధికార పార్టీ ఒక డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. ఆ డిమాండ్ ఏంటంటే ఒక
కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఉన్నదున్నట్టు అమలు చేయాలి. అదేమి మార్పు లేదు. ఆ ఉన్నదున్నట్టు అమలు చేసే దాంట్లో బీసీ డిక్లరేషన్ కొద్దిగా పెట్టకుండా చూసుకోండి. దాంట్లో ఫస్ట్ చెప్తుంది ఏంటంటే 3 నెలల్లో సర్వే చేసి 42% తగ్గకుండా స్థానిక సంస్థలు ఎంతో చెప్తా ఉంటారు. సర్వే దేంతో చేస్తారు? బీసీ కమిషన్కి ఇచ్చారు. కమిషన్ అది కావాలని ముందు మేము డిమాండ్ చేశాం. అది మీ ద్వారా వచ్చాను, సంతోషం, ఆహ్వానిస్తాం. కానీ ఈ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి లీగాలిటీ కూడా అయితే ప్రభుత్వం చట్టమన్నా చేయాలి. దాన్ని ఎట్లా తీసుకుంటారు అనేది ఒక ప్రధానమైన విషయం. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రధానంగా కొన్ని పాయింట్స్ పెట్టారు. ఇది ఉదాహరణకు ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి బడ్జెట్లో పెట్టుకున్నారు. అంటే ఈ సంవత్సరం 8,000 కోట్లు పెట్టారు. అట్లా 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు పెడతారు. అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తారు. ప్రతి మండలంలో కూడా ఉపాధి అవకాశాల కోసం కానీ విద్య కోసం ప్రత్యేకంగా మేము సంస్థలు ఏర్పాటు చేస్తాం. అన్నిటికంటే ఇప్పుడు ఎంబీసీలు మనం చర్చించాం. ఎంబీసీల కోసం ఒక ప్రత్యేక మినిస్ట్రీ పెడతామన్నారు. ఇవన్నీ మేము వాటిని చూసి వాటినే మనం అమలు చేయమంటాం. దీని విషయం ఏదైతే డెడికేట్ కమిషన్ వేసేసి కష్టానికి ఫలితంగా మేము వేశారో, ఎందుకంటే మేము ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఎవరు వాయిస్ లేవనప్పుడు యూపీఎఫ్గా ఈ డిమాండ్స్ని మేము తీసుకున్నాం. జిల్లాలు తిరిగాం, అందరికీ ఒక చైతన్య పరిచాం. వాళ్ళ నుంచి మేము కొన్ని తీసుకున్నాం, అవి మేము ముందు పెడుతున్నాం. దీంట్లో కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్న పాయింట్స్ అన్ని కూడా ప్రతి పాయింట్ను అమలు చేయాలని కోరుతాం. ఇక దీంట్లో కూడా రిజర్వేషన్ కార్డుకి వచ్చేసరికి 42% మినిమం. సర్వేలో 55 రావచ్చు, 62 రావచ్చు, ఏదైనా రావచ్చు. దానికి తగ్గకుండా మనకు రావాలి. 42 అన్నాం కాబట్టి సర్వే చేసి మళ్ళీ 42 అంటే వచ్చే ఫలితమేమీ లేదు. కాబట్టి సమగ్రంగా ఉండాలి. ఎగ్జాంపుల్ మా చుట్టూ సర్వే చేశారు, నాకు తప్ప. అందుకని మరి దాన్ని సమగ్రం అంటే నేను లేకుండానే సమగ్రం నాకు డౌట్ వచ్చింది. నేననేది ఏంటంటే దాంట్లో కూడా పాయింట్స్లలో కూడా కొన్ని ఎక్కువ మధ్యకి చూస్తున్నాం. మంది ఎక్కువైతే మధ్యకు పలసన అవుతుంది. ఎక్కువ క్వశ్చన్స్ పెట్టి ఉన్న విషయాన్ని పలసన చేసేసుకుని వచ్చారు. నేననేది ఏంటంటే ఈ కులగణన ఏదైతే మనం చేస్తున్నాం, టోటల్ బీసీ కులగణన, బీసీ గణనలో కులగణన కూడా ఒక భాగం కావాలి. టోటల్ జనగణన ఉంటుంది కదా, దాంట్లో ఈ కులగణన కూడా కావాలి. ఎందుకంటే మన కుల వ్యవస్థ ఎంత కాదన్నా అదే వ్యవస్థ 4,000 కులాలు అఫీషియల్గా ఉన్నాయి మనకు. కాబట్టి ఆ కులగణన ఖచ్చితంగా జనగణన చేర్చాలి. ఇక రెండు మాకు బీసీ మినిస్టర్ అడిగామనుకోండి, అవి ఆయన ఉండదు కదా, ఆయన బీసీ మినిస్టర్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్, ఈయన ఉండదు కదా అన్నారు, ఈయన బీసీ మినిస్టర్ గారు ఇంకో మినిస్టర్, పేరుకి ఆయన బీసీ. మా బీసీలకు మినిస్టర్ కావాలంటే మాకు కూడా బీసీలకు మినిస్టర్ కావాలి, బీసీ వెల్ఫేర్కు మినిస్టర్ కావాలి, బీసీల కోసం శాఖ కావాలి. అది పెట్టి ఏ బీసీలో చూపెడతా ఉంటారు. దీన్ని బీసీలో గుర్తుపెట్టుకోండి. ఎన్నికలకు ముందు విపరీతాలు వస్తాయి. ఇప్పుడు మాకు కామారెడ్డి డిక్లరేషన్ మీద ఆశపడి మేమందరం నేను వేసినా లేదా కానీ బీసీలో మాత్రం ఓట్లు వేసాం. అధికారానికి వచ్చాను. బీసీ డిక్లరేషన్ మొన్న దీనివల్ల ఏమవుతుంది? మేము మోసపోయినట్టు అవుతాం. వీళ్ళు మోసపోయారు అని ఒక సజెషన్ మీ దగ్గర మీ నుంచి పోయిందనుకోండి, మాకు కొంత ఉపయోగపడుతుందని నేను. అందుకని యూపీఎఫ్గా మేము చాలా రౌండ్ టేబుల్స్ పెట్టాం. అందరూ అభిప్రాయాలు తీసుకున్నాం. సుమారు ఒక్కొక్క రౌండ్ టేబుల్కి 50 నుంచి 60, 70 కులాలు వచ్చారు. వాళ్ళ అభిప్రాయాలను కూడా చెప్పాను. అప్పుడే మేము అనుకున్నాం, అసలు డీనోటిఫైడ్ కులాలు అయితే అసలు ఇంతవరకు వార్డు మెంబర్ లేడు. ఎంబీసీలకు కూడా అంతే. ఎంబీసీలలో కొద్ది 1-2 మీరు కనుక చూస్తే నాయబ్రాహ్మణులు చూస్తే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా జగ్గాయపేటలో మున్సిపల్ చైర్మన్ తప్ప ఆ రోజులలో. మరి ఇలాంటి పరిస్థితులలో బీసీలకు ఒక రకమైన డెడికేటెడ్ కమిషన్ వచ్చింది కాబట్టి మీ పరిధి ఉన్నా లేకపోయినా సూచనలు చేయొచ్చు, సజెషన్ చేయొచ్చు. ఆ సజెషన్స్ గవర్నమెంట్ చేయాలి, ఒక చట్ట రూపంలో రావాలి. సో మా కోరిక అయితే ఆ చట్టం వచ్చేంత వరకు మీరు ఉండాలి, ఉండాలి. నాకు తెలిసి 2-3 సంవత్సరాలు ఇస్తారు. చెప్తాం అట్లా యూపీఎఫ్
విగ్రహం మేము అసెంబ్లీలో పెట్టాలని గోల్ చేస్తాం. కాబట్టి ఏ డిమాండ్ వదిలిపెట్టు వెంటబడతాం. ఇప్పుడు మీ దగ్గరికి వెంటబడతాము, మీ దగ్గరికి అయితే వచ్చాము, వాళ్ళని కూడా పడతాం. కానీ మీ సజెషన్స్ మాత్రం ఖచ్చితంగా సార్. ఒకటి సార్ నేను చెప్పేది ఒకటే ఒక విషయం సార్. బీసీలకు సంబంధించిన దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు అన్నటువంటిది బీసీలకు ముఖ్యం కాదు. ఓన్లీ డెడికేటెడ్ కమిషన్ చాలా ముఖ్యం. మీరు చేయబోయే సిఫారసు మొత్తం కూడా రాబోయే తరాలకు సంబంధించినటువంటి సిఫారసు. ఇది నెల రోజుల గడువులో ఉండి దండం ఇచ్చే రిపోర్ట్స్ కాదు. దీంట్లో చాలా డీటెయిల్డ్ విషయాలు మొత్తాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేసి జాగృతి సంస్థ నుంచి చెప్పారు, అట్లాగే యూపీఎఫ్ నుంచి చెప్పారు. ఇవి మాత్రం చాలా సీరియస్ సార్. మేము కోరుకునేది ఒకటే, ఇది అయితాయా కాదా అన్నది మాకు తెలుసు. కామారెడ్డి దాంట్లో కామాలు ఉంటాయా, ఫుల్ స్టాప్లు ఉంటాయా మాకు బాగా తెలుసు. మేము మాట్లాడేది ఒకే ఒక విషయం, స్పష్టంగా మీరు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సిఫారసులు చేసేటువంటి దానికి డెడికేటెడ్ కమిషన్ ఉన్నారు. కాబట్టి బీసీలందరి తరఫున మేము కోరుకుంటున్నాం, బీసీ సమాజం రాజకీయాలతో సంబంధం లేకుండా సిఫారసులు మాత్రం చాలా పకడ్బందీ సిఫారసులు ఇచ్చి మనందరం కూడా మన జన్మలు ధన్యం చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఒక లాస్ట్ సజెషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఓన్లీ ఇద్దరంటే ఇద్దరే బీసీ ఉమెన్ ఇప్పటివరకు ఎమ్మెల్యేస్ అయినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో అసలు ఉమెన్ ఇంకా చాలా భయంకరమైన పరిస్థితి ఉంది సార్. సో కైండ్ అటెన్షన్ అండ్ కైండ్ రెఫరెన్స్ టు ఉమెన్ స్పెసిఫిక్లీ విల్ బి గ్రేట్లీ అప్రిషియేటెడ్ త్రూ అవుట్ ద కంట్రీ సార్, నాట్ ఓన్లీ స్టేట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం అంటే నేను మీ సబ్జెక్ట్ లో వస్తాను. మీకు లిమిటేషన్స్ ఉంటాయి అయినా సార్. ఏమనుకోకపోతే స్టేట్ రిఆర్గనైజేషన్ కమిషన్ రిపోర్ట్ ఒకసారి జస్ట్ ఫర్ అంటే మీరు డ్రాఫ్ట్ చేసే ముందట అది చాలా ఇన్పుట్స్ ఇస్తారు సార్. మనకి ఏంటంటే దేర్ ఆర్ 3 అంటే ఒకటేమో రెండోది సజెషన్స్, మూడోది అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఈ మూడిట్లో మేము అక్క చెప్పిన అన్ని ఫిట్ అయితే ఏది రికమెండ్ చేయాలి, ఏది సజెస్ట్ చేయాలి, ఈ రెండు చేయలేనప్పుడు అబ్జర్వేషన్. అప్పుడు ఏమైందంటే జయశంకర్ లాంటి వాళ్ళు ఎంతో మంది మా వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు పదలీ కమిషన్. ఆయన ఏది కూడా పక్కన పెట్టలేదు సార్. చాలా పేరా వైజ్ గా డీటెయిల్ గా డిస్కస్ చేస్తూ వాళ్ళ సిఫార్సులు వాళ్ళు చేశారు. బట్ అది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మాకు తెలంగాణ మలిదశ ఉద్యమానికి వాళ్ళ అబ్జర్వేషన్స్ మాకు పెద్ద ఆయుధాలు అయ్యాయి. అంటే దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సజెస్ట్ టు యూ, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. సార్ ఇంకోటిసారి మీకు టైం ఎక్స్టెన్షన్ ఇవ్వదు సార్, ఎందుకంటే దే ఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్. ఇది రాంది ఎలక్షన్ కాదు కాబట్టి ఎలక్షన్స్ ఖాళీ ఉన్నారు కాబట్టి మీకు టైం ఎక్కువ ఇస్తారు, మళ్ళీ రెన్యువల్ చేస్తారనే నమ్మకం అయితే మాకు లేదు. ఆ 1 month లోనే మీరు కొంచెం స్పీడప్ చేసి ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే టైం కాలతీతంగా లాస్ట్ మినిట్ లో ప్రెజర్ అయితే ఏమైందంటే ఇప్పుడు నేను చెప్పిన వెయిటింగ్ స్కోప్ ఉండదు సార్. ఒకవేళ ప్రెజర్ అయితే ఇవన్నీ కొన్ని క్వశ్చన్ మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇప్పటి నుంచి మేము మాత్రం డెడికేటెడ్ కమిషన్ కొనసాగించాలని మాత్రం చెప్తున్నాం. దాని సమస్య ఆర్థికంగా ఇష్టపడేలో మాకు వచ్చే రేషన్ కార్డు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇష్టపడే కూడా సాధ్యమైనంత వరకు కులగణంలో నమోదు చేయడం కూడా చాలా తగ్గుతుంది. కాబట్టి మీరు కమిషన్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు అనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. నెక్స్ట్ హైదరాబాద్ లో 30% పాపులేషన్ ఇలా కులగడం జరిగింది, 70% ఇంకా కులగడం జరిగిన పరిస్థితి ఉంది. దాన్ని ఖచ్చితంగా మీకు సిఫారసు చేయాల్సిన అవసరం మాకు వచ్చినటువంటి నివేదికలను చెప్పాల్సింది. అదేవిధంగా సంచార జాతిలో డిఎన్టీలో వాళ్ళకు సరైన సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంచార జాతులకు సీడ్ అనే పథకాన్ని కూడా అవలంబించాలి. వాళ్ళకు ఆర్థికంగా ప్రోత్సాహించే పథకాలు కూడా దూరం అవుతుంది. మన ప్రభుత్వాలు ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చే పథకం దూరం అయిపోతుంది. ఇలాంటి సిఫారసులు కూడా మీకు ఖచ్చితమైనటువంటి నివేదికలో ఇప్పుడు ముందస్తుగా మీకు అయిపోయే టైం ముందరనే కులగన సర్వే ఇంకా పూర్తి కాని పరిస్థితి విషయాన్ని చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే హైదరాబాద్ కాలేదు సార్, తెలుసుకోండి, హైదరాబాద్ సర్వే కాలేదు. కానీ భయం అయితే ఉంది సార్. ఏం చేసి ఫ్రిడ్జ్ ఉందా అన్నారు, ఫ్రిడ్జ్ ఉంటే ఏమైంది, గ్యాస్ ఉందా అన్నారు, అసలు ఉంటుందా ఫ్రిడ్జ్. 20 years బ్యాక్ సార్, చిన్న టైం తీసుకున్నాం. 20 years బ్యాక్ రేషన్ కార్డు ఉందా అని ఉంటే బయట గేదె నుంచి మళ్ళీ వచ్చి గేదె ఉందా అన్నారు, ఉందన్నారు రేషన్ కార్డు. ఇప్పుడు ఏం చెప్తే ఏమైతుంది చెప్పాలా వద్దా, అందుకని పాపం వచ్చిన వాళ్ళు తిట్టడం ఎల్లగొట్టడం తప్ప ఇంకే చెప్పలేకపోతాం. అంటే ఉద్దేశంగా ప్రభుత్వం కూడా సూచన చేయలేదు. సర్వేలో మీకు
రేషన్ కార్డులను కూడా అప్డేట్ చేస్తా ఉంటారు రేషన్ కార్డు. డిఎన్టీ సార్ నమస్కారం సార్. అది సంచార తెలంగాణ సంచార కులాల పేరు అక్క తెలంగాణ జాగృతి పెట్టింది కాబట్టి దాంట్లో మేమందరం అక్క నుంచి కొద్ది చైతన్యమైన కాబట్టి యూపీలో డిఎన్టీ సర్టిఫికేట్ ఇస్తారు, హర్యానాలో ఇస్తారు, తమిళనాడులో ఉంది. దయచేసి మీరు కనుక అక్క చెప్పినట్టు డిఎన్టీ సర్టిఫికేట్లు, ఎందుకంటే మాకు ఆల్రెడీ డిఎన్టీ హాస్టల్ ఉన్నాయి, డిఎన్టీ సర్టిఫికేట్ల మీద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి న్యాయం చేస్తే మరో పూలే మరో అంబేద్కర్ కోరుకుంటున్నాను. దాదాపు సుదీర్ఘకాలంగా ఫైట్ చేస్తే ఈ ఇష్యూ వచ్చింది. డెడికేటెడ్ కమిషన్ కోసం కూడా ముందు కమిషన్ ఆ తర్వాత ఇదంతా ఫైట్ చేస్తే డెడికేటెడ్ కమిషన్ మా రిక్వెస్ట్ అందరూ చెప్పిందంటే చేస్తూ మాకు ఒక్కటే ఏంటంటే ఈ దేశం ఇప్పటికీ బీసీల కోసం ఏదైనా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలకు కానీ పనిచేసేటటువంటి వాళ్ళకి కానీ ఏదైనా ఒక రెఫరెన్స్ రికమెండేషన్ బుక్ లాగా ఉంది అంటే మండల్ కమిషన్ నివేదిక ఉంది. సేమ్ దాని తర్వాత వాళ్ళ చాలా టెక్నికాలిటీస్ ని దాటుకొని అనేక హడిల్స్ దాటుకొని వచ్చినటువంటి కమిషన్ ఇది. ఇప్పుడు ఈ కమిషన్ ఇచ్చే నివేదిక అనేది తెలంగాణకే కాదు దేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలైనా మాకు రాజకీయంగా ఇది కావాలి, ఆర్థికంగా ఇది కావాలి, సామాజికంగా మా హక్కు ఇది అని చెప్పేది మాట్లాడటం కోసం, కొట్లాడటం కోసం, ప్రభుత్వాలు అమలు చేయటం కోసం ఇది ఒక మోడల్ గా ఉండాలి. మండల్ కమిషన్ ఏ విధంగా ఇది ఒక రెఫరెన్స్ నివేదిక ఉందో అదే విధంగా ఇప్పుడు ఈ డెడికేటెడ్ బీసీ కమిషన్ తెలంగాణ అన్నది దేశంలో తెలంగాణకి కాకుండా వాళ్ళ తెలంగాణకు రేపు ఇది యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇచ్చే రికమెండేషన్స్ మీ ప్రభుత్వం అమలు చేస్తుందని చెయ్యదు అనేది మాకు చేస్తుందని నమ్మకం లేదు. బట్ మీకు మీరు ఇచ్చే నివేదిక మాత్రము మండల్ కమిషన్ నివేదిక ఏ విధంగా నివేదిక ఉన్నదో అదే విధంగా మీరు ఇచ్చే నివేదిక అనేది ఆ విధంగా ఉండాలి. మాకు ఇంకా రేపు బయట భవిష్యత్తులో పట్టుకొని ఫైట్ చేయడానికి ఇది ఒక రెఫరెన్స్ బుక్ లాగా పనిచేయాలని చెప్పేసి అందరం కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి. మండల్ కమిషన్ ఏ విధంగా అయితే పుస్తకంగా నివేదికగా ఉందో ఈ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ కూడా ఏ విధంగా ఉండాలని మొత్తం తెలంగాణ సమాజం నుంచి మసలాలి కమిషన్ ఎట్లయితే గుర్తు చేసుకుంటారో, మండల్ కమిషన్ ఎట్లయితే గుర్తు చేసుకుంటారో, వెంకటేశ్వర కమిషన్ కూడా గుర్తు చేసుకుంటారు. సార్ తెలంగాణ స్టేట్ లో 7 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి సార్. మొత్తం ఇంట్లో ఒకటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్, ఇట్లా మొత్తం 7 యూనివర్సిటీస్ ఉన్నాయి సార్. దాంట్లో ఇప్పటి వరకు బీసీలు కానీ ఎంపీసీలు కానీ ప్రొఫెసర్స్ గా రాలేదు సార్. తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ లో కూడా బీసీ ఎంబీసీలకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో కూడా ఎడ్యుకేషనల్ రిఫరెన్స్ చేసేటప్పుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. 36 కులాల ఎంబీసీ 36 కులాల రాష్ట్ర అధ్యక్షుడిగా అత్యంత వెనుకబడిన దౌర్భాగ్య స్థితిలో మనకు 77 స్వతంత్ర భారతంలో కూడా వాళ్ళకు మనుగడ లేదు సార్. అయితే సార్ చెప్పినట్టు సీడ్ ప్రోగ్రామ్ లో కేంద్ర ప్రభుత్వము మనం సౌత్ మొత్తం కోల్పోతున్నాం. ఆ సర్టిఫికేట్ పోవడం వలన వాళ్ళకి ఇండ్లు రావట్లేదు, అన్ని చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ లో. దయచేసి ఒక ఆల్రెడీ లెటర్ మనకు ఇచ్చాము, లెటర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, ఇవ్వమని వచ్చింది. దయచేసి మీ రికమెండేషన్ మీరు ఒక ఆ కులాలకు ఒక దేవుళ్లాగా కమిషన్ బతుకు అనేది వేరే విధంగా లేదు. అలాంటి దౌర్భాగ్య స్థితులను కూడా ఎస్సీ ఎస్టీలలో కూడా కలపాలి. ఇప్పుడు కొన్ని కులాలు అయితే దొమ్మర ఉన్నాయి, పెద్దమ్మల వాళ్ళు ఉన్నారు. అలాంటి కులాలు సుమోటగా వాళ్ళకి ఎస్సీలో వెళ్తారు. అలాంటి కులాలు అనంతరామన్ కమిషన్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే అవి సపరేట్ గా సంచారాలు ఉన్నాయి 70 పూర్వం. దాన్ని ఏం చేసింది బీసీలు వేశారు. బీసీలతో పెద్ద కులాలతో పోటీ పడలేము సార్. అందుకొచ్చి దయచేసి మా యొక్క ఈ యొక్క జీవితంలో వాళ్ళకి వెలుగులు వస్తాయని మీ కమిషన్ ద్వారా మనవి చేస్తూ సంచార అర్ధ సంచార ఆ సర్టిఫికేట్లు ఇచ్చినట్లయితే కేంద్రానికి మాకు ఉపయోగం అవుతుంది సార్.
అట్లాగే ఇంకొకటి కూడా చెప్తున్నాను, మాకు 36 కులాల గ్రూప్ లో చైర్మన్ మాకు ఇవ్వాలి. చైర్మన్ కూడా ఆ కులాలకు దక్కకుండా చేసింది గ్రూప్. అందుగురించి దయచేసి మీ రికమెండేషన్ కూడా చైర్మన్ మా ఒక గ్రూప్ 36 కులాలకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. దయచేసి వాళ్ళని తప్పు పట్టట్లేదు. మాకు రావాల్సిన రొట్టె మాకు ఇస్తే దానికంటే ధన్యులు మా కులాలు ఉండదు సార్.